ఓకే, బాయిల్ అయిపోయినాయండి వాటర్. చూడండి ఎలా బాయిల్ అయిపోతున్నాయో. ఓకే, ఆ బాయిల్ అయిన వాటర్లో మనం ఏం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయింది శుభ్రంగా. ఇప్పుడు కలిపిన పిండి ఇది కొంచెం ఉండి. ఓకే, దీన్ని దాంట్లో వేసేసుకోవడమే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, పోసేసుకుందాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ హీట్ చేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే కొంచెం పాలు పోసుకుందాం, తేనె పోసుకుందాం. ఓకే, తర్వాత బాదం పప్పులు అన్నీ వేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి బా మనం రాగి జావ తాగుదాం. రాగి జావ వల్ల ఉపయోగం చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఉపయోగాలు చెప్పలా, యూజెస్ చెప్పలేదు. రాగి జావ తాగడం వల్ల కాల్షియం, హై కాల్షియం ఎక్కువ ఉంటుందంట రాగి పిండిలో. దానికనుక పిల్లలకి బోన్స్కి ఎముకలు గట్టిపడతాయంట మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఎముకలు ఇబ్బందిగా ఉన్నవాడు, బోన్స్లో కొంచెం వీక్ ఉన్నవాళ్ళు రోజుకు ఒక 2 గ్లాసెస్ రాగి జావ తాగితే కవర్ అయిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే పిల్లలకు కూడా రాగి జావ రోజుకు ఒక గ్లాస్ ఇస్తే చాలా మంచిది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజుకి ఇదే ఫస్ట్ టైం అండి రాగి జావ చేయడం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా థిక్గా రావాలి. నాకు థిక్గా అంటే ఇష్టం జావ. చాలామంది లైట్గా చేస్తారు, నాకు లైట్ కలర్ ఇష్టం. ఏదో థిక్గా ఉండాలి. చూడండి జావ ఇది ఇంత పల్చగా ఉండకూడదు, ఇంకా థిక్గా వండుకొని మీ ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది కొద్దిసేపు 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దీంట్లో మనం ఏమేద్దాం, పాలు పోద్దాం. పాలు పోసుకుందాం. తర్వాత మనకేమన్నా తేనె వేసుకుందాం. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. ఏది లోటు లేదు మన దగ్గర, దేవుడి దేవల. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని తాజా రాగి జావా తాగుదాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే.